యాదవన్నారు యాదవ. ఎవరికైనా అవమానం జరిగితే పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటారు గాని నీలా ఆడముండలా ఊరు వదిలి వెళ్ళిపోరు. భారతంలో దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ చుట్టుపక్కల లేను, వాడేం చేశాడు నాకు తెలీదు. తన్ను అవమానించినందుకు ద్రౌపదిని జుట్టు పట్టుకుని నిండు సభలో కీర్పించాడు. మా మటుకు మమ్మల్ని ఎవరైనా అవమానిస్తే దాని బతుకు నాశనం చేసేదాకా నిద్రపోయేవాళ్ళం కాదు. అదిరా మగతనం అంటే. అయితే నన్ను నిజమంటావు? మళ్ళీ ఆ పిల్లదోరికి వెళ్ళి వాడి చేత మరోసారి తనమాట. అది కాదురా ఎర్రేదవ. ఆ పిల్లకి తెల్లవారుజామున పెళ్లి అయిపోతుంది. పెళ్లికి ముందే నువ్వు శోభనం జరిపేసావనుకో, నీ సరదా తీరుతుంది, పగా చల్లారుతుంది. పైగా నువ్వు ఆ పని చేస్తే 50,000 కాదు, 1,00,000 ఇస్తాను నువ్వు పట్టణం పోవడానికి. 1,00,000 రూపాయల? సరే, నువ్వు చెప్పింది బాగానే ఉందనుకో, కానీ వ్యవహారం జరపడం ఎలా అని. ఎలా? ఇలా జ్ఞాపకం ఉంచుకో, సరిగ్గా 4 గంటలకు వెళ్ళాలి. ఏంటి బావా తెల్లవారుజాము 4 గంటలున్నావేంటి? అది కాదు బావా, రేపు తెల్లవారుజామున 4 గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు అని నేనంటుంటే ఈ యదవకానగా అసలు ఉదయించడు అంటున్నాడు. పోనీ 12 గంటలు అంటే కట్టడం అంటున్నాడు. అయినా ఈ అనవసర విషయాలు నీకు ఎందుకయ్యా? ఆహా, తెల్లవారుజామున 4 గంటలకు సూర్యుడు ఉదయించడం, దానికి పందెం, అది నువ్వు అంటుంటే నేను నా మాట. నమస్కారం బాబు. ఏమిటి పెళ్లి కూతురా, ఎంతవరకైంది నీ ముస్తాబు? తొందరగా కానీ, ఆలస్యం అయితే పెళ్లి కొడుకు ఇక్కడికే వచ్చి తాడు కట్టేస్తారు. కానీ కానీ ఊరికే తిప్పుకుంటూ తిరగటైనా పనులు చేసేదేమైనా ఉందా? సర్లే, ఇలా షోక్గా పట్లు కూడా నలిగిపోకుండా ఇలా నిల్చోవడం కాదు. చూడు, అన్ని పనులు నేనే చేస్తున్నాను. అక్క అక్క, ఏమిట్రా? గౌరీ నేను పిలిచింది. ఎందుకు? ఏమో నాకు తెలీదు. తొందరగా రమ్మంది. ఎక్కడుంది? పెరట్లో ఉంది. గౌరీ, 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 ఎక్కడుందబ్బా? ఏమ్మా, లక్ష్మి ఎక్కడ కనిపించింది? ఆ గదిలో లేదు. చూడలేదు బాబు. అలాగే. అమ్మా లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, అమ్మా లక్ష్మి. తిరిగాడా? వాడెక్కడున్నాడమ్మా? ఎవడూ లేడు ఇక్కడ. నీకేదో పేడకలు వచ్చిందంతే, ఏం జరగలేదమ్మా. లే, ఏం జరగలేదులే. ముహూర్తానికి టైం అవుతుందిలే. అయ్యో, ఇదేమిటి? అవతల పంతులు గారు పిలుస్తుంటే అన్నా చెల్లెలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏం లేదు గౌరీ, అమ్మాయి దగ్గర నుండి తీసుకురా. అలాగే. అయ్యయ్యో, ఇదేమిటి నీ జుట్టును నువ్వును అంతా చెరిపేసుకున్నా? లే 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 లే. అమ్మా లక్ష్మి, దుర్ముహూర్తం వచ్చేస్తుందమ్మా, బయలుదేరాలి. బయలుదేరు రామ్మా. వస్తా గౌరీ. ఈ ఇంట్లో హత్య జరిగినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేమిటి బాబు, శుభవాణి పెళ్లి జరిగితే హత్య అంటావేమిటి? నో ఇన్స్పెక్టర్, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి. హత్య జరిగిన మాట నిజమే. రండి, శవాన్ని చూపిస్తాను. కమాన్. ఎవరు చేశారు ఈ హత్య? నేనే. లేదు బాబు, లేదు. నాకు తెలుసు నువ్వు ఈ హత్య చేసి ఉండవు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నిజమేనమ్మా, ఈ హత్య నేనే చేశాను. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. మనిషి ప్రాణం తీయనని ఒకనాడు నాకు మాటిచ్చా. నాకిచ్చిన మాట నువ్వు తప్పుతావని నేను అనుకోను. నా ముఖం చూసి నిజం చెప్పు, ఈ హత్య నువ్వే చేశావా?
నిన్నే అడిగేది ఈ హత్య నువ్వే చేసావా? చేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, చేశాను.